చూడండి చికెన్ కర్రీ చిల్లీ కర్రీ రెడీ అయింది. మా భార్య అయితే టేస్ట్ చూస్తుందండి, ఎలా ఉందో చెప్తుంది. వేడి ఉందా? చూసుకోండి. బాగుంది కదా, స్మూత్ గా బాగుంది. చాలా స్మూత్ గా ఉంది, మంచిగా ఉంది, స్పైసీగా ఉంది. చికెన్ ముక్క పెట్టుకో. కరెక్ట్ వచ్చింది. చికెన్ బాగుంది, మసాలా గిట్ అంతా మంచిగా ఉంది, స్పైసీగా ఉంది, మంచిగా ఉంది. చికెన్ గారి కూడా స్పైసీగా ఉంది, సూపర్ గా చేసినాం, బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా వీడియో చూసి? ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మా ఛానల్లో పెడతాము, మీరు మా ఛానల్కి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. మార్నింగ్ అయితే మినపప్పు అయితే నానబెట్టుకోవాలి కదా. నేను 2 కప్పుల మినపప్పు అయితే తీసుకుంటున్నానండి. 2 కప్పుల మినపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని అయితే కడుక్కొని అయితే పెట్టుకోవాలి. ఇంత లేదన్నా ఒక 6 గంటలు అయితే నానబెట్టుకోవాలండి. మినపగుండ్లు అనేటివి బాగా నానబెట్టుకుంటేనే వడలు అయితే బాగా వస్తాయన్నమాట. కాబట్టి 6 గంటలు అయితే నానబెట్టి పెడుతున్నానండి. అలాగే లాస్ట్కి అయితే మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటున్నానండి. అయితే చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకోవడానికి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటాను. చికెన్ కర్రీ కదా, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ కావాలి. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది. ఆనియన్స్ అయితే వేసుకుంటాను. అలాగే 3 పచ్చిమిర్చి, కొంచెం స్పైసీ కోసం 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. తీసుకొని కలుపుకున్నామండి. బాగా ఆయిల్ అయితే మొత్తం ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మగ్గాలండి. మగ్గేంత వరకు అయితే పెట్టుకున్నాము. చూడండి, ఈ విధంగా అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఈ విధంగా బాగా వేగాలి. నెక్స్ట్ అయితే మనము నీట్గా కడుక్కున్న చికెన్ అయితే వేసుకున్నాం. వేసుకుంటే కలుపుకున్నామని. చూడండి, చికెన్ ఈ విధంగా కడుక్కున్నాను కదా. నెక్స్ట్ అయితే చికెన్ అంతా సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకున్నామండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే కలుపుకున్నాం కదా. ఒక ఆయిల్లో మొత్తము ఈ చికెన్ అయితే బాగా ఉడికించుకున్నామండి. ఉడికించుకుంటే పచ్చి వాసన అనేది పోతానమాట. చూడండి, ఆయిల్ అయితే ఈ విధంగా అయితే ఉడికింది కదా. నెక్స్ట్ అయితే కొంత కరివేపాకు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చిన్నగా కట్ చేసుకుని టమాటాలు గ్రేవీ కోసం వేసుకొని అయితే కలుపుకున్నామండి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ప్లేట్ పెట్టుకొని బాగా టమాటా మెత్తయిన వరకు అయితే ఉడికించుకున్నామండి. చూడండి, ఈ విధంగా అయితే మెత్తగా అయితే టమాటా అయితే బాగా ఉడికించండి. నెక్స్ట్ అయితే మనం అన్ని మసాలాలు వేసుకున్నాం. 4 స్పూన్లు కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి మొత్తం 3 వేసుకున్నాను. వేసుకొని కలుపుకుందాం బాగా. చూడండి, ఈ విధంగా అయితే కలిపినా కదా. 1 నిమిషం అయితే మసాలాలన్నీ వేసినాం కదా, దాని అంతా బాగా పట్టుకుంటే మాకు మంచిగా ముక్కకి మసాలా పడుతుంది అన్నమాట. ఆ విధంగా మొత్తం మసాలా మొత్తం ఒక విధంగా 1 నిమిషం మూత పెట్టేసి ఉడికించుకున్నాం. చూడండి, ముక్కకైతే మసాలా మొత్తం అయితే పట్టింది కదా. నేను ఇప్పుడు మనకు చిల్లి కర్రీకి రసం అయితే కావాలి కాబట్టి వాటర్ అయితే యాడ్ చేస్తాను.
ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ అయితే తీసుకోవాలి మనం. చూడండి ఈ విధంగా అయితే ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకున్నాను. ఈ విధంగా పోసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. అలాగే కొబ్బరి పొడి కూడా వేసుకున్నాము. కొబ్బరి పొడి ఉంటే కొంచెం గ్రేవీ కోసం బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. లో ఫ్లేమ్లోనే మొత్తము ఉడికించుకున్నామండి మూత పెట్టేసి. చూడండి 8 నిమిషాలు అయితే అవుతుంది. మనం నీళ్లు పోసుకునేది అయితే మొత్తం అయితే ఈ విధంగా ఉందనమాట. మనకి చిల్లి గారెలేకి కొంచెం రసం అయితే ఉండాలి కదండి. ముక్క అయితే పర్ఫెక్ట్గా ఉడికింది, మసాలాలు కూడా పర్ఫెక్ట్గా అనమాట, సాల్ట్ కూడా సరిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ పైన అయితే కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి. ఈ విధంగా కలిపేసుకొని ఇంకా మినపపిండి అయితే పట్టుకుంటానండి. అవైతే వేలు అయితే మొత్తం మినపేలు అయితే మొత్తం ఇంకా బాగా మెత్తగా నానాయన్నమాట. అవి మిక్స్ పట్టుకొని ఇంకా చిల్లి గారె వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చికెన్ కర్రీ అయితే తయారైంది కదండి. పప్పు అయితే నానబెట్టాను కదా, నేనైతే సుమారు గంట ఇంకా 6 గంటల దగ్గర అవుతుంది. ఇంకా మెత్తగా మిక్స్ పట్టేసుకున్నామండి. దాంట్లో ఉన్న వాటర్ అయితే ఒలికించి మిక్సీ జార్లో వేసుకున్నాండి. మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక చుక్కట పోసుకొని మిక్స్ అయితే పట్టేసుకున్నాండి మెత్తగా. చూడండి పిండి అయితే ఈ విధంగా మెత్తగా అయితే బాగా రుబ్బుకొని ఒక గిన్నెలు అయితే తీసేసుకుంటాండి. చూడండి ఈ విధంగా అయితే గట్టిగా అయితే పట్టుకోవాలి, వడ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట చిల్లిగారే. కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. దీంట్లో సగం తీసుకొని చిల్లిగారే అయితే వేసుకుంటాను, మిగతాది స్టోర్ చేసుకొని మళ్ళీ రేపు కానీ వేసుకోవచ్చు అనమాట. స్టోర్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. కాబట్టి సగం తీసుకొని మసాలా అయితే కలుపుకొని చిల్లిగారే అయితే వేసుకుంటాను. మినపిండిలో కలిపే పదార్థాలు ఆనియన్స్, చిన్న కట్ చేసిన కరివేపాకు, చిన్న కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని అయితే మిక్స్ చేసుకున్నాం మొత్తము. చూడండి ఈ విధంగా అన్నీ వేసేసుకుని అయితే స్పూన్తో అయితే కలిపేసుకున్నాం మొత్తము. ఇంకొకటి అండి, దీనికి ఒక చిట్కా, మనం పిండి మిక్స్ పట్టేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైంది అనుకోండి, కన్సిస్టెన్సీ గట్టిగా కావాలంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ కొంచెం 2 స్పూన్ 3 స్పూన్లు వేసుకొని కలుపుకుంటే గట్టిగా అయితే అవుతుంది అనమాట. వడ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చాలా మంది అయితే వాటర్ వేసుకుంటే జోరుగా అయితే అవుతుంది అనమాట పిండి. కాబట్టి కొంచెం బొంబాయి రవ్వ అయితే వేసుకుంటే నీట్గా అవుతుంది అనమాట. అదొక చిట్కాని ఇదైతే కలిపేసుకున్నాం మొత్తం. చూడండి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుని అయితే ఆయిల్ వేడి చేసుకొని ఫ్రై అయితే చేసుకుందామండి. చూడండి చిల్లిగార వేసుకోవడానికి అయితే నేను ఆయిల్ అయితే పోసాను అనమాట. ఆల్రెడీ ఒక వాయి అయిపోయింది, నెక్స్ట్ వాయి అయితే వేస్తున్నాను అనమాట. బాగా అయితే తింటుంది, సూపర్ అంటే వచ్చినాయంట. కాబట్టి నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ మీకు చూపించడానికి అయితే వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కినాక వేస్తానండి. చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది, మనం అయితే ఇంకా అయితే వేసుకుందాం ఇప్పుడు. చూడండి కొంచెం వాటర్లో తడిపిన చెయ్యి తడిపి విధంగా వేసుకొని విధంగా వేసేది అన్నైతే ఆ విధంగా వేసుకుంటాండి. చూడండి ఈ విధంగా అయితే కూడా నాకైతే 5 అయితే పడుతుంది బాణీలో, కాబట్టి 5 అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే తిరిగేయనండి, ఎందుకంటే పిండి ఉంటుంది కదా, తిరిగాను. ఫస్ట్ వేసినవి మాత్రం తిరిగేస్తాను. ఆ విధంగా అంటే పైకి తేలుతుంది. ఈ విధంగా 1 by 1 ఇట్లా తిప్పేసుకున్నాం, పిండి ఉంటుంది కాబట్టి. ఈ విధంగా తిప్పేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫస్ట్ వాయికి తీసేసుకొని నార్మల్గా కాల్చుకొని మళ్ళీ రెండో వాయి వేసినప్పుడు అవి తీసి దీంట్లో వేసాను అనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అయితే అవుతుందండి. ఈ విధంగా చిన్నగా కలుపుకుంటూ చేసుకోవాలి. ఆయిల్ వేయించేటప్పుడు చాలా జాగ్రత్త అండి, ఎందుకంటే చిట్టుతుంది. నాకైతే ఒక ఏళ్ళకైతే చిట్టింది అనమాట. మీరు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, కొత్తగా వేసుకోవాలి. రొటీన్ ఎప్పుడు వేసుకునే వాళ్ళకైతే అవసరం లేదండి, రోజు వేసుకునే వాళ్ళకైతే అవసరం లేదనమాట. ఇప్పుడు కొత్తగా వేసుకునే వాళ్ళు నూనెతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రెసిపీ మనం చేసే విధానం చాలా ఈజీగా వస్తుంది కాబట్టి ఏం అవసరం లేదండి. ఆయిల్ వేసేటప్పుడు మాత్రం నిదానంగా చేతితోనే వేసుకోవాలి.
నీట్గా వేసుకోండి. చూడండి ఫ్రై అయితే అయినా ఇంకా తినైతే ఆయిల్ నుంచి తీసేసుకుందాం, వేరు చేసి తీసేసుకుందామండి. చూడండి చిల్లీ గారు అయితే తయారించండి ఈ విధంగా. నాకైతే 2 కప్పుల మినపకాయలకి 20 చిల్లి గారెలు అయితే వచ్చాయండి. దీన్ని సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. తింటామండి.